బేసిక్స్ బిగినర్. ఈ రోజు వర్కౌట్ వచ్చేసి చాలా మందికి ఇష్టమైన ఫేవరెట్ వర్కౌట్ బైసెప్ వర్కౌట్ అనమాట. ఈ రోజు అదే చేద్దాం. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బార్బల్ కల్స్. మొదటి రోజే బైసెప్స్ కొండలు అయిపోవాలని కొట్టేయకండి. అటు 10 కిలోలు ఇటు 10 కిలోలు వేసుకొని మీ బైసెప్ టియర్ అవుతుంది అప్పుడు. అది తప్ప ఏం కాదు. అందుకే ప్లేన్ రాడ్ తోనే చేయండి. ఫస్ట్ బైసెప్ ఫామ్ ఎలా ఉండాలంటే మన ఎల్బోస్ అనేవి కొంచెం వెనకకి టక్కింగ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చాలా మంది ఎలా కొడతారంటే మొత్తం చాలా ఇట్లా స్వింగ్ అవ్వకుండా ఊగిపోతా మొత్తం ఇట్లా ఎల్బోని లేపేస్తారు. అట్లా వేయద్దు. కావాలి అంటే కొంతమందికి మొబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి కొంచెం లైట్ ఇట్లా లేచిన ఏం కాదు కానీ మరీ ఇట్లా అయిపోతుంది. నెక్స్ట్ హ్యామర్ కల్స్ అనమాట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బైసెప్ వర్కౌట్ చేసేటప్పుడు మీరు బార్ తీసుకున్నా లేకపోతే డంబుల్స్ తీసుకున్నా స్వింగ్ అనేది ఉండదు. మీ బాడీ అనేది ఊగొద్దు అనమాట. స్టెబిలిటీ ఉండాలి. ఎంత స్టెబిలిటీ ఉంటే ఎంత పర్ఫెక్ట్ పడుతుంది. ఎల్బోలు ఇవ్వకుండా ఇలా స్ట్రేట్ పెట్టి చేయాలి. నెక్స్ట్ కేబుల్ కల్స్. ఇది చేసేటప్పుడు ఏం మిస్టేక్ చేస్తారు, చాలా మంది వెనకకి వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళొద్దు. మిషన్ కి 1 feet వెనకకుంటే చాలు. ఎల్బోస్ అనేది లైట్ గా ముందుకు వచ్చినా పర్లేదు, కాకపోతే ఇట్లా స్లో అండ్ స్టడీగా చేయండి. ఎల్బోస్ మీదకి వచ్చిన ఏం కాదని చెప్పిన మొత్తం ఇలా లేపేకండి. జస్ట్ ఇంత మాత్రమే రావాలి. లాస్ట్ వేరియేషన్ రోప్ హ్యామర్ కల్స్ అనమాట. అదేంది బై ఇందాక వర్కౌట్ ఇది సేమ్ ఉంది, ఆడ రాడ్ ప్లేస్ లో ఇక్కడ రోప్ ఉంది అంతే కదా డిఫరెన్స్ అంటే. దానికి దీనికి దూద్ పేడకి ఆవు పేడకు ఉన్నంత డిఫరెన్స్ ఉంటది. ఇది మీ షార్ట్ హెడ్ మీద పడుతుంది. ఈ వేరియేషన్ చేసే రిస్ట్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. రిస్ట్ అనేది బయటికి రావాలన్నమాట పైకి వచ్చినప్పుడు. బైసెప్ వర్కౌట్ ఫినిష్. ఈ వీడియోని సేవ్ చేసుకొని ఫాలో కొట్టి పెట్టుకో. ఇంకొక వీడియోలో మళ్ళా కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో బాడీలో అన్నిటికంటే చిన్న మజిల్ ని ట్రైన్ చేద్దాం. అదేందో తెలిస్తే కామెంట్ చేసి పెట్టు.